హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షద్ర కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి హెల్త్కి చాలా మంచి ఆహారం రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల రాగులను తీసుకోండి. ఈ రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని పోగొడుతుంది. అలాగే రక్తహీనతను తగ్గించి బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 2-3 సార్లు ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక 8 గంటల పాటు వీటిని నాననివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి 1 గ్లాసు వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొట్టులోని మినపప్పును తీసుకుంటున్నాను. మీరు పొట్టు ఉన్న దానైనా తీసుకోవచ్చు. వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి మూత పెట్టి 4 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. నేను 1.5 గ్లాసు ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వని కడగడం చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు కదిలించకుండా అలా వదిలేస్తే రవ్వంతా కిందికి వెళ్ళిపోయి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే నీటిపైన తేలుతాయి. 5 నిమిషాల తర్వాత రవ్వని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు వెయిట్ చేసి ఆ వాటర్ని వంపేయాలి. ఒకవేళ నీళ్ళను వేసి రవ్వను కదిపి వాటర్ని వంపేస్తే వాటర్తో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. అందుకని 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నీళ్ళను వంపేయాలి. ఇదే విధంగా 3-4 సార్లు చేస్తే రవ్వ అనేది తెల్లగా అయిపోయి ఇడ్లీలు తెల్లగా వస్తాయి. ఈ రవ్వని 2 గంటల పాటు నాననిస్తే సరిపోతుంది. 5 గంటల తర్వాత మినపప్పు బాగా నానిపోయింది. దీన్ని వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు రాగులు కూడా బాగా నాని ఉన్నాయి కాబట్టి వాటర్ని వంపేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కూడా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రాగులు త్వరగా మెదగవు కాబట్టి పిండి బరకగా కాకుండా వీలైనంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ తీసేసి ఇడ్లీ రవ్వని బాగా పిండి వాటర్ లేకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. మీకు చేతితో కష్టం అనిపిస్తే ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో క్లాత్ వేసి ఆ క్లాత్లో ఈ రవ్వనంతా వేసుకొని రవ్వని బాగా పిండి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా గరిటెతో కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రాగి పిండితో కానీ జొన్న పిండితో కానీ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడు పెద్ద గిన్నెని తీసుకోండి పిండి వేసుకోవడానికి. కొన్నిసార్లు పిండి బాగా పులిసి పొంగి కింద ఒలికిపోతుంది. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా అని చిన్న గిన్నెని అస్సలు పెట్టుకోవద్దు. పిండి కింద పోతే డబుల్ వర్క్ అవుతుంది కదా. అలా కాకుండా ముందే పెద్ద గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా అని తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. ఈ రాగి పిండి అయినా జొన్న పిండి అయినా గిన్నె నిండుగా అయిపోతుంది పులిసిపోయి. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా పిండిని పులియబెట్టుకోవాలి. ఉదయం చూస్తే ఇలా పిండి అనేది చాలా బాగా ఫర్మెంట్ అయింది. చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. దీనిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా అంటే పులిసిన పిండిలో ఉండే ఎయిర్ బబుల్స్ పోయేలా కాకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర మూత తీసి వాటర్ మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు చాలా చక్కగా కుక్ అయ్యాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో
టేస్టీ అండ్ హెల్తీగా రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉన్నాయి కదా. ఎన్నో పోషకాలు కలిగిన ఈ రాగి ఇడ్లీని కనీసం వారంలో 2 సార్లు అయినా చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఇవాళ మన కిచెన్లో కొర్ర ఇడ్లీని చూపించబోతున్నాను. కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఇతర పోషకాలతో పాటు పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. చిన్నపిల్లలకి, గర్భిణీలకి మంచి ఆహారం. కడుపు నొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టొచ్చు. వీటిని నిత్యం తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వరి బియ్యాన్ని వండుకున్నట్లుగానే కొర్రలను కూడా వండుకోవచ్చు. కొర్ర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు కొర్ర బియ్యంని తీసుకుంటున్నాను. తర్వాత అదే గిన్నెలోకి 1/2 కప్పు పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అలాగే మరో 1/2 కప్పు పొట్టు ఉన్న మినపగుళ్ళని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వీటిలోకి మరలా నీళ్లు పోసుకొని మూత పెట్టి 8 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని మరొక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు లావుగా ఉన్న అటుకుల్ని తీసుకొని నీళ్లు పోసుకొని వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి 1 అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కొర్రలు, పప్పులు అన్నీ చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిలో ఉన్న నీరంతా తీసివేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కొర్రలు, పప్పులని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మనకు వీలైనంత మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కొంచెం బరకగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను పప్పుల్ని, బియ్యాన్ని ఒక దగ్గరనే నానబెట్టుకున్నాను కదా, అలా కాకుండా మీరు విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు. మూత పెట్టి ఈ పిండిని రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఎండాకాలం కదా, త్వరగానే పులుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత చక్కగా పులిసిపోయిందో. చాలా చక్కగా ఫర్మెంట్ అయింది. ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని స్లోగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అందువల్ల పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటాయి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్కి ఈ ప్లేట్స్ని సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం. ఆ మరుగుతున్న నీటిలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. మన చేతికి పిండి ఏమీ అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీ స్టాండ్ని తీసి 5 నిమిషాల పాటు బయట పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్తో ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, కొర్ర ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలని వేడివేడిగా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు చూపించడం కోసం ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు ఎంత చక్కగా ఉడికి స్పాంజీ లాగా ఉన్నాయి. ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇడ్లీని చిన్నపిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వారానికి ఒకసారి అయినా ఈ రుచికరమైన ఇడ్లీని తినడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శద్రక్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.